ఎవరి పేరు చెబితే దొంగ ఓట్లు గర్వంగా తలెత్తుకుంటాయో, ఎవరి పేరు చెబితే బోగస్ ఓటర్లు పోలింగ్ బూత్లకు క్యూ కడతారో, ఎవరి పేరు చెబితే తమిళనాడు, కర్ణాటక నుంచి దొంగ ఓటర్లు పొలోమని కుప్పంకి పరుగులు తీస్తారో, ఎవరి పేరు చెబితే ఓటర్ లిస్టు ఉలిక్కి పడుతుందో, ఎవరి పేరు చెబితే ప్రజాస్వామ్యం సిగ్గుతో తల దించుకుంటుందో అతనే నారా చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఆయన గారి దత్తపుత్రుడు కూడా అదే బాటలో నడుస్తున్నాడు. తెలంగాణలో ఓటు హక్కు ఉన్న పవన్ సోదరుడు నాగబాబు అండ్ ఫ్యామిలీ ఏపీలో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవడం అందరినీ షాక్కి గురిచేసింది. ఇంతకీ దొంగ ఓట్ల విషయంలో జనసేన టీడీపీని ఫాలో అవుతోందా? వీళ్ల బోగస్ ఓట్ల బాగోతం ఎలా బయటపడింది? జనసేన అధికార ప్రతినిధి ఇంట్లో 50కి పైగా బోగస్ ఓట్లు ఎలా చేర్చారు? ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేయదు కదా. అవును, దత్తతండ్రి బోగస్ ఓట్లు సృష్టించే పనిలో ఉంటే దత్తపుత్రుడు కూడా నేను సైతం అంటున్నాడు. అతని ఫ్యామిలీ కూడా మేము సైతం అంటోంది. వీళ్లకు ఓటు హక్కు ఉండేది తెలంగాణలో, కాపురం ఉండేది తెలంగాణలో, ఫామ్ హౌసులు కట్టుకునేది తెలంగాణలో, కానీ రాజకీయం మాత్రం ఏపీలోనే చేస్తారు. ఇంతవరకు ఓకే. అటు తెలంగాణ ఇటు ఏపీలోనూ ఓటేస్తామంటేనే మన రాజ్యాంగం ఒప్పుకోదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ఒక్కచోటే ఉండాలనేది ఎన్నికల కమిషన్ నిబంధన. ఇలా లేకపోతే అక్కడా ఇక్కడా పేరుతో ఎన్నో దొంగ ఓట్లు నమోదై గందరగోళ పరిస్థితులే చోటు చేసుకుంటాయి. అయినా అడ్డదారిలో గెలిచేందుకు చంద్రబాబు దశాబ్దాల కాలంగా దొంగ ఓట్లనే నమ్ముకున్నారు. ఇప్పుడు అందులో పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ కూడా జాయిన్ అయింది. పవన్ సోదరుడు నాగబాబు అండ్ ఫ్యామిలీకి తెలంగాణలో ఓటు హక్కు ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఆ ఓటు హక్కు వినియోగించుకున్నారో లేదో అన్న సంగతి కాసేపు పక్కన పెడితే, ఇప్పుడు ఏపీలో ఓటు నమోదుకు దరఖాస్తు చేయడమే విస్మయం కలిగిస్తోంది. ఆల్రెడీ తెలంగాణలో ఓటు హక్కు ఉన్న వాళ్లు ఏపీలో మళ్లీ ఓటు ఎలా నమోదు చేసుకుంటారు? అంతా తన తమ్ముడు, అతని దత్త తండ్రి చూసుకుంటారని అనుకున్నారో ఏమో. మొత్తానికైతే నాగబాబు అండ్ ఫ్యామిలీ మంగళగిరి నియోజకవర్గం వడ్డేశ్వరంలో కొత్త ఓటు కోసం ఫామ్ 6తో దరఖాస్తు చేసుకున్నారు. రాధా రంగానగర్లోని 5-263 డోర్ నంబర్లో ఉంటున్నట్లుగా ఓటు హక్కు కోసం జనసేన నేత నాగబాబు దరఖాస్తు చేసుకున్నారు. అంటే దానర్థం ఒకే ఫ్యామిలీకి 2 రాష్ట్రాల్లో ఓటు హక్కు అన్నమాట. ఇదే నాగబాబు పేరు తెలంగాణ ఓటరు కార్డుపై నాగేంద్రరావుగా ఉంటే, ఇప్పుడు అదే పేరుతో కొత్త ఓటు కోసం ఏపీలో దరఖాస్తు చేసుకున్నారు. కొణిదెల నాగేంద్రరావు అలియాస్ కొణిదెల నాగబాబన్నమాట. ఏమైనా అంటే తమ్ముడు కళ్యాణ్ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని ఫోటోలకు ఫోజులిస్తుంటాడు. మైక్ అందుకుని సిద్ధాంతాల పేరుతో స్పీచ్లు దంచుతుంటాడు. సోషల్ మీడియాలో విలువల గురించి వ్యాసాలు రాస్తుంటాడు. కానీ నీతులు పక్క వాళ్లకు చెప్పడానికే కానీ వీళ్లు మాత్రం పాటించరు. మళ్లీ వీళ్లంతా కలిసి దొంగ ఓట్ల గురించి మాట్లాడతారు. దొంగే దొంగ దొంగ అని అరవడం అంటే ఇదే. నాగబాబు గారు వారి భార్య తెలంగాణలో అక్కడ ఓటేస్తే శాసనసభకి, మళ్ళా ఇక్కడ ఓటు వేయాలని ఇక్కడ జాయిన్ చేస్తే ఇది అనైతికమైన అంశం. చట్ట ప్రకారం తర్వాత విషయం. ఇది అనైతికమైన విషయం. ఈ విషయానికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఉంది. ఏమన్నా నాగబాబు గారు అక్కడ ఓటేశాడా? మళ్ళీ ఇక్కడ అసెంబ్లీకి వేస్తాడా? పెట్టుకున్నాడా? ఇంక మనం ఏం చెప్పవసరం ఈ నైతికత గురించి. ఇదంతా చూస్తుంటే ఏపీలో దొంగ ఓట్ల చేరికలో టీడీపీతో పాటు జనసేన కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లే కనిపిస్తోంది. ఇక మంగళగిరి నియోజకవర్గం వడ్డేశ్వరంలో ఒకే డోర్ నంబర్పై 50కి పైగా దొంగ ఓట్లు నమోదయ్యాయి. ఇక ఆ ఇల్లు జనసేన అధికార ప్రతినిధి దాసరి కిరణ్ కుమార్ దిగా తెలుస్తోంది. ఇదే దాసరి కిరణ్ కుమార్ పవన్తో దిగిన ఫోటోలు కూడా బయటకొచ్చాయి. ఒక వ్యక్తికి 2 చోట్ల ఓటు హక్కు ఉండడం, 2 చోట్ల ఓటు వినియోగించుకోవడం చట్టరీత్యా నేరం. ఇలాంటి బోగస్ ఓట్లనే ఎన్నికల కమిషన్ ఏరిపారేస్తోంది. ఇలా టీడీపీ అండ్ జనసేన భారీగా చేరుస్తున్న బోగస్ ఓట్లపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సహా సామాన్య ప్రజలు కూడా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు చేస్తున్నారు. ఒకే ఇంటి నంబర్తో ఏకంగా 53 బోగస్ ఓట్లు సృష్టించారంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ఎన్ని ఓట్లు సృష్టించారో ఊహించుకోవచ్చు. ఇక 2004 ఎన్నికలకు ముందు 92 లక్షలకు పైగా దొంగ ఓట్లను చేర్పించిన చరిత్ర చంద్రబాబుది. ఆఖరికి తన సొంత నియోజకవర్గం కుప్పంలోనూ భారీగా బోగస్ ఓట్లను చేర్పించిన చరిత్ర కూడా ఆయనకే చెల్లుతుంది. నాడు ఐటీ గ్రిడ్ పేరుతో డేటా తస్కరించి భారీగా దొంగ ఓట్లను చేర్పించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. ఇది చాలదన్నట్లుగా తన దత్తపుత్రుని కూడా ఇప్పుడు బాబు రంగంలోకి దింపారు. ఇప్పుడు ఆధార్ సీడింగ్తో బోగస్ ఓట్ల బాగోతాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి.